హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం ఛానల్లో మిల్ మేకర్ టొమాటో కర్రీ చూద్దాము. కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాం అనమాట. ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటమన్న తర్వాత వాటిలో మనం ఏంటి అంటే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వాటిని కొంచెం వేగనివ్వాలి. దాంట్లో కొంచెం పసుపు వేద్దాము. సో పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పసుపును వేసుకొని కలుపుకోవాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇదే టైంలో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దాంట్లోనే కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను నేను, ఒక 4 ఆకుల పుదీనా అంతే. అదేంటంటే ఫ్లేవర్ కోసం అన్నమాట. వేసి వాటిని కొంచెం వేయించాలి. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలు వేసి వాటిని కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. టొమాటో ముక్కలు అండ్ ఆనియన్ అన్నీ కూడా మంచిగా దగ్గరికి మగ్గే వరకు మనం వాటిని మగ్గనివ్వాలి. ఫస్ట్ అయితే వాటిని ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని మనం దాని మీద ఒక మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది. సో తొందరగా ఉడకడం కోసం మనం సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేయడం వల్ల కర్రీ అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట. కాబట్టి సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. సో కలుపుకున్న తర్వాత మనం దాన్ని ఒక 5 to 7 minutesలో ఉడికించాలన్నమాట. అప్పుడు టొమాటోస్ అన్నీ కూడా మంచిగా దగ్గరగా ఉడుకుతాయన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే పైన ఒక లిడ్ అనేది కవర్ చేసి పెట్టేస్తే ఇలా దగ్గరకు అవుతుంది. దగ్గరకైన తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ వేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ని నేను హాట్ వాటర్లో ఒక 5 minutes అనేది నానబెట్టాను అనమాట. అదే చల్లటి వాటర్ అయితే ఒక 7 minutes వరకు పెడితే మనకి ఈజీగా మెత్తగా అయిపోతాయి. సో వేసిన తర్వాత వాటిని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి మిల్ మేకర్స్ని మనం టొమాటోలో వేయాలి. వేసి మూత పెడితే తర్వాత చూసారా ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో దగ్గరికి వచ్చిన తర్వాత మనం లాస్ట్లో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. చూడండి, ధనియా పౌడర్ యాడ్ చేశాను. సో ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కర్రీని అంతటినీ కలపాలి మసాలాలు పట్టే విధంగా. సో మంచిగా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. ఏంటంటే మిల్ మేకర్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనం కొత్తిమీర అండ్ పుదీనా స్టార్టింగ్లో వేస్తాము, కొత్తిమీర అనేది లాస్ట్లో వేస్తాము. సో కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి మిల్ మేకర్ని కూడా మనం వీక్లో 1 or 2 times తీసుకుంటే చాలా మంచిది అనమాట. సో ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఈజీగా సర్వ్ చేసుకొని తినేయడమే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. కానీ మిల్ మేకర్ మాత్రం సో చాలా హెల్దీ ఫుడ్ అనమాట, మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. వెజిటేరియన్స్కి అయితే చాలా హెల్దీ ఫుడ్ ఇది. సో కాబట్టి ఒకసారి మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందనేది నాకు ఒక కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.